నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాతో వెడ్డింగ్ చేసుకోడు గాని ఆ రోడ్ సైడ్ కిడ్స్ కి బర్త్డే ఫంక్షన్ చేస్తాడా? ఎలా చేస్తాడో నేను చూస్తాను. అగ్నిపర్వతం బద్దలయ్యి బయటకొచ్చిన లావా మనిషి రూపం ఎత్తితే ఎలా ఉంటుందో నిత్య అలా ఉంది చంద్రిక. అది లావానో కోవానో, ఇప్పుడు దానికి మనం ఫేవర్గా ఉంటేనే బెటర్. పదండి. చూసావా నిత్య, మేము నీకు సపోర్ట్ చేస్తుంటే మా అమ్మమ్మ వదిన మమ్మల్ని ఎన్నేసి మాటలు అన్నారు. నువ్వు గుర్తించటం లేదు గాని నీకోసం మేము చాలా మాటలు పడుతున్నామమ్మా. వాళ్ళకసలు బ్రెయినే లేదు. ఏ ఫంక్షన్ చెయ్యాలో ఏ ఫంక్షన్ చెయ్యకూడదో వాళ్ళకి తెలియడం లేదు. చెప్పినా అర్థం కావడం లేదు. మేం కూడా చెప్పి చూసాం కదమ్మా, వాళ్ళు మా మాట కూడా వినట్లేదు. ఇక నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా, పంచన ఆపాలే. లేదు, ఆ ఫంక్షన్ జరగాలి. అదేంటమ్మా, అది నీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేకపోయినా సరే ఫంక్షన్ జరగాలి. నీకిష్టం లేకుండా ఎందుకమ్మా? మాకు ఇష్టం లేదు. కొన్ని కష్టాలు కావాలంటే మన ఇష్టాలు చంపుకోవాలి. అర్థం కాలేదమ్మా. ఏ కిడ్స్ గురించి జై నన్ను అవాయిడ్ చేస్తున్నాడో ఆ కిడ్స్ ని జైకి దూరం చెయ్యాలి. ఆ విషయంలో మనం ఏం చేయవలసిన అవసరం లేదమ్మా. ఆ అభిగాడు పొరపాటు కూడా పంచనికి రాడు, దివ్యని రానివాడు. వాళ్ళు ఫంక్షన్ కి రావాలి. వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కదమ్మా. వస్తే ఏంటి? నువ్వు చెయ్యి, అందరు చూస్తారు కదా. పుడ్రు చూస్తే ఏంటి? ఆ పిల్లలు ఏమైనా జై పిల్లలా? వాళ్ళ అమ్మ ఏమైనా మంగనా? కోపంలో ఉన్నా కరెక్ట్గా అన్నవే. అది కాదమ్మా, ఫంక్షన్లో నువ్వేదో చేయబోతున్నావని మాకు అర్థమైంది. ఒకవేళ జైకి అబ్బీకి నువ్వు గొడవ పెట్టాలనుకుంటే అబ్బీ వాళ్ళ అమ్మ కూడా వస్తే ఆ గొడవ ఆపుతుంది కదా అని. ఫంక్షన్లో నేను గొడవ పెట్టను, అంతకు మించి చేస్తాను. అది ఎలా ఉంటుందంటే ఆ పిల్లల పీడ శాశ్వతంగా విరగడయ్యేలా ఉంటుంది. అంటే ఆ పిల్లల్ని చంపేస్తావా ఏందమ్మా? వామ్మో, గొడవకు బదులు బాంబు ఏమైనా పెడతావా ఏంది? చెప్పను, ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నాకు జైకి మధ్య అడ్డొచ్చిన మా అమ్మ అక్కల్నే వదల్లేదు. ఆఫ్టర్ ఆల్ ఆ పిల్లలెంత, వాళ్ళ బతుకెంత? మంగ కనబడగానే చంపాలన్నంత కసి ఆ పిల్లల మీదకి డైవర్ట్ చేస్తున్నాను. జైకి పిల్లల్ని దూరం చేయబోతున్నాను. ఫంక్షన్కి ఎలాగైనా పిల్లలు వచ్చేలా చూడండి.
గుళ్ళో టెన్షన్ తగ్గింది అనుకుంటే ఇంట్లో టెన్షన్ మొదలైంది ఏంది చంద్రిక? అనవసరంగా జైకి మనమే ఫంక్షన్ ఐడియా ఇచ్చావా ఏంది? మనమేం ఇవ్వలేదు. ఆల్రెడీ జై మైండ్లో ఉండుంటుంది. ఈ నిత్య మైండ్లో ఏముందో అసలేం అర్థం కావటం లేదు. నాకు తెలిసి ఫంక్షన్కి వచ్చిన మంగని పిల్లల్ని బాంబులతో పేల్చేస్తుంది. ఆ పిల్లల తల్లి మంగే అని తెలిసిన తర్వాత జై నిత్యకు ఆ ఛాన్స్ ఇస్తాడా? అవును కదా, మంగ దరిదాపుల్లో కూడా నిత్యం రానివ్వడు. పైగా ఫంక్షన్ కి అందరినీ పిలవాలని జై అన్నాడు. స్వరూప గారు ఆ ఏసీపీ కూడా వస్తాడు. ఎంతమంది ముందు నిత్య మంగనేమీ చేయలేదు. నిత్య మంగని ఏమీ చేయలేదు, కానీ మంగ మనల్ని గుర్తుపడుతుందే. మన గురించి మంగ చెప్పిన మరుక్షణం బాంబు లేకుండానే ఆ ఇద్దర్లో ఎవరో ఒకరు మనల్ని పేల్చి చంపేస్తారు. వాయమ్మ, మరి ఏం చేద్దాం చంద్రిక? నిత్య ఏదో ప్లాన్ చేస్తోందిగా, మనం కూడా ఏమైనా ప్లాన్ చేయాలి. అది జైని వదిలిపెట్టి అందర్ని చంపాలనుకుందో మనం ఎస్కేప్ అవ్వాలి, లేదా పిల్లల్ని మంగని ఫంక్షన్కి రాకుండా అయినా చెయ్యాలి. సార్ 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 మా ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు చారి? ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరిపోతున్నాను సార్. నువ్వే మా ఇంటికి రానవసరం లేదు, మీ ఇంట్లోనే ఉండు. ఏమిటి సార్, కొంప తీసి నన్ను జాబ్ లో తీసేశారా? అవును చారి, ఉన్న పోస్ట్ పీకేసి కొత్త పోస్ట్ ఇస్తున్నాను. ప్రమోషనా డిమోషనా సార్? వేరియేషన్. ఈరోజు నువ్వు నా పిఏవి కాదు, ఈవెంట్ మేనేజర్వి. ఈవెంటా? ఎస్ చారి, ఈవినింగ్ మన గెస్ట్ హౌస్ లో ఫంక్షన్ చేయబోతున్నాం. ఏం ఫంక్షన్ సార్? బర్త్డే పార్టీ. ఎవరు బర్త్డే సార్? చారి, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావా? ఈరోజు ఎవరు పుట్టినరోజు? అభి దివ్యాలు పుట్టినరోజండి. అంటే మీరు వాళ్ళ బర్త్డే చేస్తారా? ఏ చేయకూడదా చారి? పొద్దున గుళ్ళో పూజ చేయించారు కదా సార్, మళ్ళీ పార్టీ అది ఎందుకు అని. చేస్తే తప్పండి చారి. తండ్రి లేని పిల్లలు పాపం పేదరికంలో ఉన్నారు. ఇప్పటి వరకు కేక్ కట్ చేశారో లేదో, వాళ్ళ నాన్నే ఉండుంటే ఇవన్నీ చేసేవారు కదా. తప్పకుండా చేసేవారు సార్. ఆయన లేరు కాబట్టి మనం చేయాలి చారి, చాలా గ్రాండ్ గా చేయాలి. ఆ పిల్లల లైఫ్ లో ఇదొక మెమరబుల్ డేగా మిగిలిపోవాలి. థాట్ బాగానే ఉంది కానీ సెకండ్ థాట్ వద్దు చారి. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. మన గెస్ట్ హౌస్ ని డెకరేట్ చేయించు, పిల్లల పేర్లతో ఫోటోలు ఫ్లెక్సీలు వేయించు. ఫ్లవర్స్, బెలూన్స్, టాయ్స్, పిల్లలకి ఇష్టమైన అన్నీ ఉండాలి. 2 కేక్స్ తెప్పించు, ఒకటి దివ్యకి, ఇంకోటి అభికి. ఇంపార్టెంట్ గెస్ట్లు అందరికి వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించు. విఐపీస్ కి పర్సనల్ గా కాల్ చేసి చెప్పు. మన ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఎంప్లాయీస్ అందరూ రావాలి. ప్రతి ఒక్కరూ పిల్లల్ని బ్లెస్ చేయాలి. అలాగే సార్. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నేను చెప్పనివి కూడా అరేంజ్ చేయి. ఈవినింగ్ షార్ప్ 7 కల్లా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి. 6 కే అభి, దివ్య, చారుకేశ, జానకీదేవి గారు, మీ మీనాక్షి గారు గెస్ట్ హౌస్ దగ్గర ఉండాలి. గాట్ ఇట్? yes sir. గుడ్. కొండవీటి చాంతాడంత లిస్టు చెప్పారు. సాయంత్రానికి రెడీ కావాలంటున్నారు. ఆ తెప్పలేవో పడొచ్చు, కానీ అభిని ఫంక్షన్కి ఎలా తీసుకొచ్చేది? దివ్యకి అంతులేస్తూ వస్తుంది, అభి మాత్రం నా మీద చిందులేస్తాడు. దేవుడా, ఈ రోజు ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు? ఏమిటండి పరీక్ష అంటున్నారు? మామూలు పరీక్ష కాదు మీనాక్షి, అగ్ని పరీక్ష. ఈవినింగ్ గెస్ట్ హౌస్ లో అభి దివ్యలకు జైసారు బర్త్డే పార్టీ చేస్తారట. అభిని, దివ్యని, వాళ్ళ అమ్మగారిని మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. అయితే అది మీకు పరీక్ష కాదు నాన్నారు, మాకు పరీక్ష. మీకు పరీక్ష ఏమిట్రా? అగ్ని పరీక్ష కూడా కాదు, విషమ పరీక్ష నాన్నారు. ఏమంటున్నావురా నువ్వు? అది సాయంత్రం వీడికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉందటండి, వీడు పార్టీకి రాలేకపోవచ్చు అంటున్నాడు. నువ్వు రాకపోతే కొంపలేమో మునిగిపోవురా? వాళ్ళొస్తే కొంపలు అంటుకుంటాయే. ఏమన్నావు? అంటే అభి కూడా రాలేకపోవచ్చు అంటున్నాడండి. అదే కదటే నా బాధ. అభి రాకపోతే ఆయన ఒప్పుకోడు, రావడానికి అభి ఒప్పుకోడు. ఈ అబ్బా కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. అంటే మీకు తెలిసిపోయిందని అన్నారు?
ఏమిట్రా తెలిసేది? అభి బాబు, జై అంకులు. ఉప్పు నిప్పనే కదా. ఇద్దరి మధ్య గ్రీన్ గ్రాస్ వేసినా గ్యాసులో వండుతుందనే కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసురా. ఓ, అసలు విషయం తెలీదా? ఏమిట్రా అసలు విషయం? ఏదో అందులో అన్నారు. ఎందుకు ఎగ్జామ్ పేపర్ లాగా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నారు? ఏమిట్రా కోపడుతున్నావేమిటి? లేదు నాన్నారు, మీ మీద జాలి పడుతున్నాను. జాలెందుకురా? క్షణం కూడా ఖాళీగా ఉండరా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారా? ఏమిటే వీడు మరి అగ్నిహోత్ర అవధానులు గారిలా రెచ్చిపోతున్నాడు. ఇదిగో ఈ రోజు నుంచి కూరల్లో కాస్త ఉప్పు కారం తగ్గించు. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారండి? జానకీదేవి గారి దగ్గరికి పార్టీకి రమ్మని ఆ ఫ్యామిలీని ఆహ్వానించాలి కదా, అభిని ఒప్పించాలి కదా. ఏమిటి అలా అరిచావు? ఇంటికి మీరు వెళ్ళకండి నాన్నారు. నేను వెళ్ళక మీరు వెళ్తారా? చెప్పమ్మా. అవునండి, నేను మన చారు వెళ్ళి అభిబాబుని మేడం గారిని ఒప్పిస్తాం. ఈ బాబు మేడంలు ఏమిటే? వాటి గురించి అడగకుండా అన్నారు. అభిబాబుని మేము ఒప్పిస్తాం అన్నాం కదా, ఆ బాబుతో మీకు తిట్లు తప్పిస్తాం. మీరు మిగతా పనులు చూడండి. చూస్తాను గాని మీరు త్వరగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకురండి. వాళ్ళు వస్తున్నారని సార్కు చెప్తే నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమిట్రా అన్నావు? అబ్బా ఏమీ లేదులేండి. నువ్వు పదరా చారు, పద పద. చారుకేసా, నువ్వే ఎలాగైనా అభిబాబుని దివ్యమ్మని ఫంక్షన్ కి పంపించేలా మేడం గారిని ఒప్పించాలి. పెద్దదానివి నువ్వా నేనా అమ్మా? భారమంతా నాపైన వేస్తున్నా? వయసులో నేను పెద్దదాన్ని, తెలివిలో నువ్వే పెద్ద. నీకు మీ నాన్నగారి కన్నా ఎక్కువ తెలివితేటలున్నాయి. అలా పొగిడితే పడిపోను. చాక్లెట్లు ఐస్ క్రీంలు కొనిపెట్టాలి. సాయంత్రం ఫంక్షన్ లో అన్నీ ఉంటాయి కదా, హాయిగా ఆరగిద్దు గాని ముందు పద. మేడం గారు, మేడం గారు. ఏంటి చారుకేశ? మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటొదినా? ఈ సాయంత్రం మీకు వేరే పనులేమీ లేవు కదా మేడం గారు? ఎందుకొదినా? అభిబాబుని అమ్మాయి గారిని ఒక ఫంక్షన్ కి తీసుకెళ్ళాలి మేడం గారు. ఫంక్షనా? బర్త్డే పార్టీ మేడం గారు. ఎవరు బర్త్డే? మీ బర్త్డేనే బాబు గారు. మేం మా బర్త్డే పార్టీ చేసుకుంటామని చెప్పలేదే. మీరు చెప్పలేదు బాబు. మీ బర్త్డే పార్టీ చేస్తానని జై సార్ చెప్పారు. అవునమ్మాయి గారు, జయంకుల్ వాళ్ళు గెస్ట్ హౌస్ లో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారంట. మీతో బాబు గారితో కేక్ కటింగ్ చేయిస్తారంట. మాతో కేక్ కటింగ్ చేయించడానికి అతనెవరు? మమ్మల్ని అడగకుండా పార్టీ చేయడం ఏంటి? మేము రాము. వెళ్దామన్నయ్య, మనం ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కదా. కేక్ కట్ చేయకపోతే మన పుట్టినరోజు కాదా? ఎవరో ఇచ్చే పార్టీకి మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరో ఏంటి బాబు, మనమంతా ఒకే కుటుంబం. ఎవరు చెప్పారా ఆంటీ? అతను వేరే ఫ్యామిలీ, మీరు వేరే ఫ్యామిలీ, మేం వేరే ఫ్యామిలీ. మేడం గారు, బాబు గారికి మీరన్నా చెప్పండి. జై అంకుల్ గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తానంటున్నారు, మిస్ అవ్వద్దని చెప్పండి. అభిబాబు దివ్యమ్మల కోసం జై సార్ ఫ్యామిలీ అంతా ఈ ఇంటికొచ్చారు. మనం గుళ్ళో ఉన్నామని తెలిసి అక్కడికి కూడా వచ్చారు. అర్చన అభిషేకం చేయించారు, కొత్త బట్టలిచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. మన కోసం వాళ్ళు అంత చేస్తుంటే వాళ్ళ కోసం మనం ఏమీ చేయలేమా మేడం గారు? ఆలోచించండి. మమ్మల్ని పార్టీకి పంపించమ్మా ప్లీజ్. వద్దని చెప్తున్నాను కదా దివ్య. దివ్య, నువ్వు పార్టీకి వెళ్తున్నారు అంతే. నాకు ఇష్టం లేదమ్మా. నీకు ఇందాకే చెప్పాను అభి, ప్రేమతో ఇచ్చింది ఏది కాదనకూడదు అని. అతనికి సారీ చెప్పమన్నావు, చెప్పాను. డ్రెస్ వేసుకోమన్నావు, సాయంత్రం వేసుకుంటాను. పార్టీకి వెళ్ళమని మాత్రం చెప్పొద్దమ్మా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. మీతో పాటు నేను కూడా వస్తాను.
పార్టీకి అమ్మ వస్తుంది. అమ్మ పార్టీకి వస్తుంది. అభిబాబు దివ్యమ్మ వస్తే చాలు, మళ్ళీ మీరు పార్టీకి ఎందుకు మేడం? నేను రాను అంటుంటే మళ్ళీ అమ్మని రావద్దంటారేంటి? మీరు అమ్మాయి గారు రావాలి బాబు గారు, మేడం గారు అవసరం లేదు. లేదు చారుకేశ, నేను కూడా వస్తాను. మనం ఎవరు వెళ్ళొద్దమ్మా. ఎందుకు వెళ్ళాలి? మీరు వెళ్ళాలి అంటున్నాను. ఈ రోజంతా నువ్వు నా మాటే వినాలి. ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో. ఈ ఒక్కసారి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ బాబు గారు. జయంకలు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని రెడీగా ఉండండి, మేము తీసుకెళ్తాం. పిల్లల్ని రెడీ చేయండి మేడం గారు, మేమే కార్లో తీసుకెళ్లి కార్లో తీసుకొస్తాం. మా అమ్మ కూడా మాతో వస్తుందా ఆంటీ? మా అమ్మ వస్తేనే మేము వస్తాం. అది కాదు బాబు గారు, మేడం గారు ఎప్పుడు బయటికి రారు కదా. ఈ రోజు వస్తాను చారుకేశ. అది కాదు, కొత్త వాళ్ళని చూస్తే మీ కళ్ళు తిరుగుతాయి కదా మేడం గారు. పర్వాలేదు వదినా. పిల్లల కోసం ఆయన అంత పెద్ద వేడుక చేస్తుంటే నేను దగ్గరుండి చూడలేకపోతే ఎలా? నేను ఎలాగో వీళ్ళకి పార్టీలు ఫంక్షన్లు ఏవి చేయలేదు. దేవుళ్ళ ఆయన చేస్తుంటే చూడ్డానికైనా వస్తాను. ఏంటి చారుకేశా, మాతో మా అమ్మ రావడం నీకు సంతోషంగా లేదా? భలేవారు అమ్మాయి గారు, పట్టరానంత సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. పదమ్మా బయటికెళ్ళి ఈ సంతోషాన్ని ఆనందాన్ని రెట్టింపు చేసుకుందాం. పద పద. ఏంటమ్మా, మేడం గారు ఫంక్షన్ కి రారు అనుకుంటే వస్తానంటున్నారు. అదే అర్థం కావట్లేదురా చారు. మేడం గారు వస్తే జై సార్ చూస్తారు. అభిబాబుకి దివ్యమ్మకి ఏం జరుగుతుందో ఏమిటో. వాళ్ళ సంగతి అటు ఉంచమ్మా, నాన్నగారికి ఏం జరుగుతుందో. అయ్యో, ఏమండి 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 ఏమైందండి? ఉన్నారా నాన్నారు? నాన్నారు, మీ నాన్నగారు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేమిట్రా? ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి ఏమండి? అయ్యయ్యో, ఏమైంది నాన్నారు? ఏమిటో తెలియదురా, చప్పుడెవరో తోచినట్టు అయింది, తప్పుడు పడిపోయాను. అయ్యో, ఎవరు తోసారండి? శాపం అనుకుంటామా. మేడం గారు వస్తానన్నందుకే నాన్నారు పడిపోతే నిజంగా మేడం గారు జయంకులు కలిస్తే నాన్నారు ఏమైపోతారు? ఈ వెధవ గుసగుసలు ఒకటి, ఏమిట్రా గుసగుసలాడుతున్నారు? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? మేడం గారు అభిబాబు దివ్యమ్మ ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకున్నారండి. అవునా? మరి అంత గుడ్ న్యూస్ అతను ఎలాగా చెప్తావేమిటే? ఈ విషయం అంటే సార్కి చెప్పాలి. అమ్మో, నడుము పట్టేసినట్టుంది. చెప్పు చారే. సార్, మీకు గుడ్ న్యూస్ అండి. ఫంక్షన్ కి జానకి గారు అభి దివ్య వస్తున్నారండి. థ్యాంక్స్ చారే, మొత్తానికి వాళ్ళని ఒప్పించావు. ఒప్పించింది నేను కాదు సార్, మా మీనాక్షి చారు కేసులండి. అయితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఫంక్షన్ సక్సెస్ అవుతుంది అనడానికి ఇది ఫస్ట్ స్టెప్. అవును సార్, ఇక అరేంజ్మెంట్స్ అని చేసేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా గ్రాండ్ గా ఉండాలి. ఓకే సార్, ఉంటాను సార్. అలాగే.
నువ్వు లేకుండా నేను చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఈ టైంలో నువ్వు ఉంటే చాలా బాగుండేది. నువ్వు బతికే ఉన్నావని తెలిసాక నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైటింగ్గా ఉంది. నిన్ను చూసే రోజు ఇలాంటి రోజైతే ఎంత బాగుంటుంది.